హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి స్కూల్స్లో మనకైతే వార్డెన్ బై పోస్ట్ కింద అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. జస్ట్ మీరు 10వ తరగతి అర్హతతో దీనికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మీకు 10th క్వాలిఫికేషన్ తోటి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి స్టేట్ వైజ్ అయితే లేదన్నమాట. ఆల్ ఇండియన్స్, అందరు ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్, ఈ పోస్టుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, జాబ్కి సంబంధించి నేనైతే వీడియోలు చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇతర వాట్సాప్ గ్రూపుల్లో ఇటువంటి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్తే, ఇది మనకు సైనిక స్కూల్ కొడగు, మనకైతే కర్ణాటక నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి స్కూల్ అనమాట. ఇది దీంట్లో మనకి వార్డెన్ బై కింద మనకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే మనకు జాబ్ వేకెన్సీ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా మనకి ఇది పర్మనెంట్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. జనరల్ వాళ్ళకు ఒక పోస్ట్, అలాగే ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ జనరల్ వాళ్ళకంటే మీరు అన్ని క్యాస్ట్ వల్ల అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మనము షుడ్ హ్యావ్ పాస్డ్ మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్విలెంట్. జస్ట్ మనకు 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేసి ఉంటారో, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇటువంటి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకుంటే మీకు ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతున్న అడ్వాంటేజ్ అన్నమాట. అవి యాడ్ చేసుకుంటే ఉంటే మీరైతే పెట్టుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ 10th పైన మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 to 3 years మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లాండరింగ్, హెయిర్ కటింగ్, డాన్సింగ్, గార్డెనింగ్ సంబంధించింది ఎక్స్పీరియన్స్ అయితే డిజైరబుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కంపల్సరీ మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనం 22,000 మనకైతే కన్సాలిడేటెడ్ పే కింద మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ మోడ్లో అయితే మనకైతే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్కి సంబంధించి మన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్ మనకు జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకు 350 రూపీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకు 350 రూపీస్ డీడీ కింద డిమాండ్ డ్రాఫ్ట్లో అయితే మనం అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 350 రూపీస్ అన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక స్కూల్ కడగు కింద అయితే మనమైతే ఈ అమౌంట్ని అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కుశాల్ నగర్ కుడిగే బ్రాంచ్ కర్ణాటక స్టేట్ కింద అయితే మనమైతే ఈ అడ్రస్ కింద అయితే మనమైతే డీడీ అయితే ఇన్ ఫేవర్లో అయితే మనమైతే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పే చేసిన తర్వాత స్లిప్ ఏదైతే ఉంటుందో అది కూడా మనమైతే అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి మన లాస్ట్ డేట్ చూసుకుంటే May 9th 2025 మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. మెథడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మన క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా మనకు ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నుంచి అయితే మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఈమెయిల్ ద్వారా కానీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మనం పోస్ట్ ద్వారా అయితే మనం ఆఫ్లైన్ మోడ్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ మోడ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే చేసుకోరన్నమాట మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం దీంట్లో మనకు అప్లికేషన్ ఫామ్ చేసుకునేటప్పుడు మనకైతే ఎన్వలప్ పేపర్లో అయితే పెట్టి అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ మీరు పెట్టారు కదా, ఇలా పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్ అని చెప్పి ఇట్లా మనకు ఎన్వలప్ కవర్ మీద మనమైతే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసిన తర్వాత మనకు కాల్ లెటర్స్ ఎలా వస్తాయంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే మనమైతే చెక్ చేస్తే అయితే ఉండాలన్నమాట. లేదంటే మనకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీకైతే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. అలాగే దీంతోపాటు వీళ్ళకి సంబంధించిన ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ పైన వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్లో కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఈ జాబ్కి సంబంధించిన అప్డేట్స్, డీటెయిల్స్ అన్నీ. అలాగే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ టెస్ట్ చూసుకుంటే మనకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ తర్వాత మనకు వాళ్ళ స్కిల్స్ దాన్ని బట్టి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని చెక్ చేసిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. స్కిల్ టెస్ట్ మనకు రన్నింగ్, జనరల్, బేసిక్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మనకైతే ప్లేసింగ్ అయితే మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ జాబ్కి సంబంధించి రిటర్న్ టెస్ట్, డెమోన్స్ట్రేషన్, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే వీళ్ళైతే
సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ టు అప్లై. ఇండియన్ నేషనల్స్ అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే మనం డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే పే చేస్తామో అది మనకు 500 జనరల్ ఓబీసీ వాళ్ళకి, అలాగే 350 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది కదా. ఆ డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించిన స్లిప్ ఏదైతే ఉంటుందో ఆ స్లిప్ అయితే అటాచ్ చేయాలన్నమాట. దాంతోపాటు అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది అప్లికేషన్ ఫామ్లో అయితే అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కూడా నేనైతే చూపిస్తాను, ఇక్కడ మీకు దీంట్లో ఉంటుంది. అలాగే ఎన్వలప్ కవర్ పైన మనకు 26 రూపీస్ది మనమైతే స్టాంప్ అయితే ఉంటుందన్నమాట. స్టాంప్ అయితే మనమైతే స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్ అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్ అయితే తీసుకొని దీన్ని అయితే ఈ 2 పేజెస్ ఏదైతే ఉందో ఇదైతే మీరు ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని దీంతోపాటు మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే అటాచ్ చేసి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు అడ్రస్ కనిపిస్తుంది కదా, విలేజ్ అండ్ పోస్ట్ కుడిగే, తలకు కుశల్ నగర్, కొడగు డిస్టిక్, కర్ణాటక 571232. ఈ అడ్రస్కి అయితే మనమైతే పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం. ఈ అప్లికేషన్ ఫామ్ నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని మీరైతే ప్రింట్ తీసుకొని మీరైతే అప్లికేషన్తో పాటు దీంతోపాటు డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ అడ్రస్కి అయితే. ఇక్కడ ఫస్ట్ మనకు అప్లికేషన్ ఫర్ అని ఉంది కదా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ వార్డెన్ బాయ్ అయితే ఇక్కడైతే మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. మొత్తం క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి. ఫామ్ అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయండి, క్యాపిటల్ అయితే రాయండి మొత్తం. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ వార్డెన్ బాయ్ అయితే పెట్టేసేయండి. తర్వాత మీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఏజ్ ఎన్ని ఇయర్స్ ఉన్నారో ఆ ఇయర్స్ ఇచ్చేసేయండి. తర్వాత జెండర్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ ఏముంటే ఇచ్చేసేయండి. నేషనాలిటీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏది ఉంటే ఇచ్చేసేయండి. క్యాస్ట్ ఇక్కడ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఏది ఉంటే ఇచ్చేసేయండి. రైట్ సైడ్లో ఇక్కడ ఫోటో అఫిక్స్ కనిపిస్తుంది, ఇక్కడ మీ ఫోటో అయితే స్టిక్ చేయండి. ఫోటో అయితే అతికించిన తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ మాకు 10th ఇంటర్మీడియట్ ఎంతవరకు మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే అంతవరకు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. సబ్జెక్ట్స్, ఇన్స్టిట్యూషన్, బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ మన పర్సంటేజ్ ఎంత ఉంటుందో మొత్తం. ఒకవేళ మీరు 10th వరకు కంప్లీట్ చేసి ఉంటే 10th ఒకటి ఫస్ట్ బాక్స్ ఒకటి ఫిల్ చేయండి, సరిపోతుంది, ఏం అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ ఛాన్స్ ఆపర్చునిటీ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే లాస్ట్ జీ అని ఉంది కదా, లాస్ట్ బాక్స్ అయితే ఫిల్ చేయండి. ఇదైతే మీరు కంప్యూటర్ కోర్సుకి సంబంధించింది. మీ ఇంకేమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసేయండి. డెసిగ్నేషన్, ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఎప్పుడో ఫ్రమ్ టు, సర్టిఫికేట్ ఉంటే ఇస్తూ లేదంటే నో అయితే ఇచ్చేసేయండి. లాంగ్వేజెస్ నో, మనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో నోన్ ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ రాయండి, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయని చెప్పేసి నెంబర్స్ వేసి పక్కన రాయండి బ్రాకెట్లో. తర్వాత మన కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీకి సంబంధించి నేమ్ ఆఫ్ ద బ్యాంక్, మనం ఏ బ్యాంక్ నుంచి అప్లికేషన్ ఫీ పే చేస్తామో డీడీ నెంబర్, డేట్, రూపీస్ అయితే ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ప్లేస్ డేట్ ఉంది కదా, ఇక్కడ మీ ప్లేస్ డేట్ అయితే వేసేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్కి రైట్ సైడ్లో లాస్ట్లో మన సిగ్నేచర్ చేసేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ చాలామందికి అయితే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది మనకైతే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. జస్ట్ మనకు 10th బేసిస్ పైన ఉంది కాబట్టి ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అన్నమాట. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ మోడ్ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఆఫ్లైన్ ఉంది కాబట్టి ఎవరైతే చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించారనమాట. అలాగే వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే చూపించారనమాట. ఇది మనకు మంచి ఆపర్చునిటీ అనమాట. మ్యాక్సిమం అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇతర మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.